హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు స్పెషల్ డ్రాగన్ చికెన్. హా, డ్రాగన్ చికెనా? పేరు చాలా కొత్తగా వింతగానూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ లాగా డ్రాగన్ చికెన్ అంట. పేరు వింతగా ఉన్న చికెన్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నట్లు అనిపిస్తుందండోయ్. చాలా కలర్ఫుల్గాను ఎమ్మీగాను అనిపిస్తుంది. కానీ అబ్బే, ఇలాంటివి మన కిచెన్లో ప్రిపేర్ చేసుకోగలం అసలు? ఏదో రెస్టారెంట్లో తెచ్చుకుందామా తిందామా అన్నట్టు ఉండాలి. ఎందుకంటే ఇలాంటివి చాలా కష్టం అనుకుంటా. ఏంటి, చాలా ఈజీనా? చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చా? ఓకే, మరి రెసిపీ చెప్తారా? ఈ డ్రాగన్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్ బోన్లెస్ చికెన్. సో బోన్లెస్ చికెన్ని 200 గ్రామ్స్ వరకు తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. డ్రాగన్ చికెన్కి చికెన్ చాలా సన్నగాను పొడవుగాను ఉండాలి. సో వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత 1/2 కప్ వరకు మైదాను యాడ్ చేసుకుంటున్నాను. ఎంత మైదా యాడ్ చేశానో సేమ్ క్వాంటిటీలో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ రెండింటి క్వాంటిటీ సేమ్గా ఉండాలి. నెక్స్ట్ అందులోకి కొంచెం సరిపడే అంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకే చికెన్ తీసుకున్నాను కాబట్టి 1/2 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. ఇంకా టేస్ట్ కోసం రెడ్ చిల్లీ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. దీనివల్ల కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది చికెన్. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి. బేసిక్గా మనం మ్యారినేట్ చేసుకోవాలి చికెన్. సో మ్యారినేట్ చేసే ముందే మనకు కావాల్సిన అన్నిటిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చికెన్కి బాగా పడుతుంది. సో ఇంకా ఫైనల్గా మనం యాడ్ చేయాల్సింది ఎగ్. ఇక్కడ 200 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక కంప్లీట్ ఎగ్ని యాడ్ చేసుకున్నాను. సో చికెన్ని కంప్లీట్గా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. నేను వచ్చేసరికి మినిమం 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటా. సో అప్ టు 1 అవర్ వరకు డిపెండ్స్ ఆన్ ఐటమ్. సో మ్యారినేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 1/2 అవర్ వరకు మ్యారినేట్ చేసుకున్నాను. సో క్వాంటిటీ వచ్చేసరికి చాలా తక్కువ కాబట్టి ఈ 1/2 అవర్లో చికెన్కి ఈ ఐటమ్స్ అంతా పర్ఫెక్ట్గా పట్టి చికెన్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో నేను 1/2 అవర్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చూసారు కదా ఎలా ఉందో చికెన్ పీసెస్కి అన్ని పల్సెస్ పర్ఫెక్ట్గా పట్టింది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మ్యారినేట్ చికెన్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. బేసిక్గా నా కుకింగ్లో ఆయిల్ చాలా వరకు తగ్గిస్తాను. అలా అని మరి టేస్ట్ లేకుండా ఏం చేయను. కరెక్ట్గా క్వాంటిటీలో ఎంత కావాలో అంత ఆయిలే యూస్ చేస్తాను. బట్ ఇక్కడ డీప్ ఫ్రై కాబట్టి కొంచెం గట్టిగానే ఆయిల్ యూస్ చేస్తున్నాను. నా దృష్టిలో ఇంత ఆయిల్ అంటే ఎక్కువే. కానీ ఎక్కువ డాక్టర్స్ ఏం చెప్తారంటే ఆయిల్ని అవాయిడ్ చేయండి, ఎక్కువ యూస్ చేయొద్దు, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి చెప్తున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఆయిల్ అనేది చాలా తక్కువగానే యూస్ చేసుకుంటే బెటర్ అని నా సజెషన్. చికెన్లో చాలా రకాల స్టార్టర్స్ ఉన్నా కానీ డ్రాగన్ చికెన్ వచ్చేసరికి చాలా స్పెషల్. ఎందుకంటే మ్యాక్సిమం చికెన్ స్టార్టర్స్ అన్ని క్రిస్పీగా ఉంటాయి. బట్ ఇక్కడ డ్రాగన్ చికెన్ కొంచెం జ్యూసీగా కూడా ఉంటుంది. అంటే లైక్ మంచూరియా. సో మంచూరియా లాగా ఎలా జ్యూసీగా అనిపిస్తుందో ఇది డ్రాగన్ చికెన్ కూడా అలా జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా పిల్లలు లాస్ట్ ఇయర్ ఒక రెస్టారెంట్లో తిన్నారు. సో అప్పటి నుంచి అడుగుతారు, మమ్మీ ఇంట్లో డ్రాగన్ చికెన్ ప్రిపేర్ చేయొచ్చు కదా అని. సో వాళ్ళ కోసం నేను ఫ్రీక్వెంట్లీ డ్రాగన్ చికెన్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. దానివల్ల మా పిల్లలు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమంటే, థ్యాంక్ యూ మమ్మీ, లవ్ యూ మమ్మీ, ప్లీజ్ మమ్మీ ఇంకొకసారి చేయి మమ్మీ. సో ఇలాంటి కాంప్లిమెంట్స్ పిల్లల నుండి వస్తే పేరెంట్స్గా ఎంత ఖుషీనో అది మాటల్లో చెప్పలేం కదా. సో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఒక్కసారి యూస్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూస్ చేయను. ఎందుకంటే డీప్ ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్ని మళ్ళీ వేరే డిష్లో యూస్ చేయడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్సే వస్తున్నాయి. సో పర్టికులర్గా ఇది అని మనం చెప్పలేం. కానీ మనం హెల్తీగా ఉండడం కోసం మనం మెయిన్ చేయాల్సింది మన కిచెన్లోనే. సో కొన్ని ఐటమ్స్ని అవాయిడ్ చేయడం మంచిది, కొన్ని ఐటమ్స్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటే బెటర్. సో మన ఫ్యామిలీ
హెల్త్ అంతా మన కిచెన్‌లోనే ఉంటది కాబట్టి, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చాలా హైజీనిక్‌గా ఉండేలాగా మన కుకింగ్ ఉంటే మన ఇంట్లో వాళ్ళంతా సేఫ్. సో, ఇంకా ఫైనల్‌గా మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెను క్రిస్పీగా ఉంటది. బట్ డ్రాగన్ చికెన్ జ్యూసీగా కావాలి కాబట్టి, సో, ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, అందులో కొంచెం గార్లిక్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్‌ను యాడ్ చేసుకొని, ఇవంతా సెమీ ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో, మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. జస్ట్ సెమీ ఫ్రై అయితే చాలు. మనకి పాసిబిలిటీ ఉంటే రెడ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నాకు రెడ్ క్యాప్సికమ్ అవైలబిలిటీ లేదు కాబట్టి గ్రీన్ క్యాప్సికమ్ వరకే యాడ్ చేశాను. సో, అందులోకి కొంచెం వెనిగర్, కొంచెం సోయా సాస్, కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండ్ టమాటో కెచప్‌ని కూడా యాడ్ చేసుకొని మనం బాగా మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఇక్కడ జ్యూసీగా ఉండడం కోసం హాఫ్ కప్ వరకి కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేసుకున్నాను. కార్న్‌ఫ్లోర్ విత్ వాటర్ వల్ల మనకి గ్రేవీ వస్తది. చికెన్ క్వాంటిటీని బట్టి, అందులోనూ మనకి ఇష్టపడే గ్రేవీ క్వాంటిటీని బట్టి మనం కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. సో, ఇది కొంచెం పేస్ట్ అయిన తర్వాత మనం ఏదైతే చికెన్‌ని ఫ్రై చేసుకున్నామో దాన్ని ఈ జ్యూసీలో యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకి కుక్ చేసుకుంటే చాలు. చూసారు కదా! ఎటువంటి ఫుడ్ కలర్స్ లేకుండా మనం వెయిట్ చేస్తున్న చికెన్ స్టార్టర్స్ అయిన డ్రాగన్ చికెన్ రెడీ అయిపోయింది. సో, ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా సింపుల్, ఈజీ అంతే. సో, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి, సో, ఇలాంటి చికెన్ స్టార్టర్స్‌ని మనం టమాటో కెచప్‌తో కానీ, లేకపోతే గ్రీన్ చట్నీతో కాంబినేషన్‌లో కానీ, ఈ డ్రాగన్ చికెన్‌ని తింటే అబ్బబ్బా! దాని టేస్ట్ వేరే లెవెల్‌లే. సో, ఇలాంటి టేస్టీ ఐటెమ్స్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మరి అంత కష్టపడవసరం లేదు. ఏదో సింపుల్ టెక్నిక్స్ తెలిస్తే చాలు. సో, చూసారు కదా! మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కాంప్లిమెంట్ ఇవ్వండి.